తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. పద్మావతి అండి. పద్మావతి ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్ కి పద్మావతి అని ఎవరైనా వచ్చారా? రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా, ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మెన్నా? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. అంటది, చుక్కు చుక్కు అంటది, అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి. పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఇదిగో నరసింహరావు, ఈడెవడో బుర్ర తినేశాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా తీసా? ఓ షబ్బో. నమస్తే సార్. నమస్కారం. ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పండి, రాసుకుంటాను. 6 నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్. హత్య? అవును సార్. 6 నెలల క్రితమా? అవును సార్. ఎవరు చేశారు? మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్. మాజీ మంత్రి కొడుకా? అవును సార్. ఎక్కడా? ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ లో జరిగింది సార్. ఫామ్ హౌస్ లోనా? ఎవరిని? నన్నే సార్. నన్నే సార్. నిన్ను హత్య చేయటం ఏంట్రా? నువ్వు బాగానే ఉండవుగా. నన్నంటే ఈ నన్ను కాదు సార్, లోపలున్న నేను. లోపల నేను, బయట నేను. పొద్దున్నే మందు కొట్టొచ్చావా? అలవాటు తప్ప 6 నెలలు అవుతాను సార్. వీడు తాగుతాడో లేదో తెలియదు సార్. మాట్లాడితే వాడు వీడంటావేంట్రా? అది కాదు సార్, మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్. కనిపించే వీడు రాజా సార్. రాజా బతికే ఉన్నాడు సార్, కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్. మళ్ళీ వీళ్ళిద్దరెవర్రా? నీకు దండం పెడతారయ్యా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి. వచ్చావా? వీడి దెబ్బకి బుర్ర కదయ్యా, టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్లో పెట్టినట్టు అయిపోయింది. థ్యాంక్స్ సార్. దాహం వేస్తుంది, కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు. మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్. ఇదేంటి సార్? ఏంటయ్యా నీ ఉద్దేశం? ఇదేంటో తెలియకుండా ఎస్ఐ అయ్యానంటావా? చెప్పండి సార్. గ్లాసు. ఇప్పుడు ఇదేంటి సార్? కూల్ డ్రింకు. మరి ఇందాక గ్లాస్ అన్నారు. అప్పుడంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా. కదా? నేను కూడా మీకు ఇందాక నుంచి ఇదే చెప్తున్నాను సార్. మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ, ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను. ఇప్పుడు చెప్పండి సార్, నేనెవరిని? కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా? అవును సార్. ఆయన చెప్తుంది నిజం. 6 నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది. ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. కావాలంటే ఈ డైరీ చూడండి. సార్, సార్ నన్ను అక్కడ చంపి ఇక్కడే సార్ పాతిపెట్టింది. ఇక్కడ? ఇక్కడే సార్. చంపింది ఎక్కడ? అక్కడే సార్. సార్ తవ్వించు. సరే మీరు నాతో రండి. అదేంది భయ్యా, మా అందరికి ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్ లెక్కర తాగుతున్నావు, ఆవకాయ నాకుతున్నావు. అమెరికాలో 6 నెలలుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయిందిరా. ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే నాలుగుతో పాటు నరాలన్నీ జువ్వుమంటున్నాయిరా. అంటే ఆడవాసం తగలేదా అన్నా?
ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా. హ, అందుకే ఆవకాయ ముక్క కోసం, ఆంధ్ర సుక్క కోసం, పాకలు పక్క కోసం పరిగెత్తుకొచ్చానురా. पापा मैं कंपनी को फोन करो बोलते क्या ना సీపులు ఇక్కడ తాగాను కదా అని హ, ఎంగిలి ముక్క తింటాననుకున్నావురా? సమస్య లేదు. మందైనా మగువైనా సీలో పెన్ చేయందే సిప్పు కూడా చేయనురా. నీ గురించి నాకు తెలియదా అన్న? అందుకేగా అమెరికాలో 6 నెలలు నుండి వచ్చినావు. చత్ నీ అబ్బా సెటైరారా. అబ్బా అది కాదన్నా, ఇంతకుముందు హాస్టల్ నుంచి చిలుకలు వచ్చి షిఫ్ట్ డ్యూటీ చేసేవి కదన్నా. మధ్యలో వాడెవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఈ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా. అందుకే కదరా అడ్డొచ్చిన నా కొడుకుని అడ్డంగా పాతి పెట్టింది. రేయ్ ఎవరొచ్చారో చూడు. ఓకే అన్న. ఎవరు కావాలండి? కొట్టండి సార్ బండి. పడతారండి. అన్నా అన్నా అన్నా. ఏంటస్సై ఇలా వచ్చావు? బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడదాం. పర్లేదు చెప్పు. మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. నువ్వా? అవును బాబు, మర్డర్ కేసు. మర్డర్ కేసా? నా పైన? 6 నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారని అతనే స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే నేను స్వయంగా వచ్చాను. మందు తాగుతున్నది మేమా మీరా? అయినా బతికినోడే సచ్చానని చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి? మీరు చెబుతుంది కరెక్టే బాబు, కానీ ఈ బాబు చెప్పేదానికి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలా? ఏంటది? 6 నెలల క్రితం మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైనా చనిపోయిన వాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా? డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు, తమరు మర్డర్ చేసి పాతిపెట్టిన ప్లేస్ కూడా చూపించాడు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ తవ్వడం ఎక్స్ట్రా అన్నీ ఫినిష్ అయిపోయాయి. నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు? అయినా నేనెవరో తెలుసా మీకు? తెలుసు బాబు, మాజీ మంత్రివర్యులు గారి బాబు అనే సంగతి తెలుసు, యువజన నాయకులన్న సంగతి తెలుసు. అన్ని పర్మిషన్లతోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు. మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు. నేను రాను. మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. మీరు రావద్దు బాబు, మా వాళ్లే మర్యాదగా తీసుకెళ్తారు. రేయ్, బాబును మర్యాదగా తీసుకురండిరా. రాను. నేను రాను. ఏయ్. నేను రాను. వదులు. నేను రాను చెప్తున్నానా? మర్యాద పెంచరా. అనుగారు, బద్రి అన్నా ఏంట్రా మనం ఇక్కడున్నావు? ఏం లేదు, చిన్న పనుండి ఇక్కడికి వచ్చాం. ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, పద. అనుగారు ఉన్నారండి? బయటికెళ్ళారండి. ఓ, హలో చెప్పండి. నేను రాజాని, సరుకులు తీసుకొచ్చాను. ఓకే, స్టోర్ రూమ్ లో పెట్టించండి. నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను. ఓకే అండి. ఓ 10 minutes లో వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏమండి, స్టోర్ రూమ్ ఎక్కడండి? అక్కడుందండి.
అన్ని స్టోర్ రూమ్ లో దింపించేశావా? ఏంటి దింపేసేది నీ ముఖం? అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఏంట నువ్వు మాట్లాడువు? తెప్పడమే కానీ రుచి చూపించడం లేదు. ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా, లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? ఏంట నువ్వు ఆలోచిస్తున్నావు? రేపు నా గోపిక దొరకగానే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను. అప్పుడన్నా చేసి పెడతావా పొలసేపల పులుసు? ఏంటో ఈ అను అస్సలు అర్థం కాదు. హాయ్ ఆయిషా. ఏంటి ఆయిషా, ఎలా ఉన్నావు? షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యమైతే నువ్వు ఇలా ఉండేదానివా? అయినా అప్పుడెప్పుడో నీ పుట్టినరోజుకి స్కాచ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురాయే, ఓకేనా? అను, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి వార్డెన్ని కలిసేసి వస్తా. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఏమైంది రాజా? ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? రాజానా? వాడెవరు? అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నాకెందుకు వస్తుంది కోపం? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రాజా, ఏమైంది రాజాకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్ గా ఉంది. రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది, ఇంతకు ముందు ఈ హాస్టల్లో కృష్ణుడు ఉండేవాడు. అతని ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు. ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించేవాడు. అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత 5-6 నెలల నుంచి కనిపించట్లేదు. అసలేమైపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, రాజా అచ్చం కృష్ణుడిలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడో రాజా కూడా అచ్చం అవే అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, అతను ఎవరో కానీ అచ్చం మన కృష్ణుడిలానే మాట్లాడుతున్నాడు. నువ్వా అన్నా? సౌండ్ లేకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి దడుచుకున్నాను. ఏంటన్నా లేట్ అయింది? వదినతో బయటికి వెళ్ళావా? వదిన? అదెవరు? అబ్బో, వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరా మంచి వేడి మీద ఉన్నట్టుంది. సరే గాని స్నానానికి చల్లీళ్ళు పెడతాను, కూల్ అవుదురా. ఏంటన్నా మరింటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు? ఏమైంది అన్నకి ఈరోజు? అన్న ఇలా చేస్తున్నాడు. అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు, అయినా బండో డైరీలో రేయ్! అమ్మా ఇట్రా, ఇట్రా. ఎవరు నువ్వు? అదేంటన్నా అలా అడుగుతున్నావు? చెప్పు. బద్రి, నువ్వు నాకేమవుతావు? అసిస్టెంట్. నాకు బాగా ఆకలేస్తుంది. వండమంటావా? వద్దు, హోటల్ నుంచి తే. ఏం తెమ్మంటావు? బిర్యానీ. చికెనా మటనా? ఏదైనా పర్వాలేదు, పెద్దది తీసుకురా. అంటే ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటావా? కూల్ డ్రింక్ కూడా తీసుకురా. థమ్స్ అప్, పెప్సీయా? ఫ్లేవర్తో పని లేదు, పెద్దది తీసుకురా. సరే.
ఎప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పచ్చలు లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు. పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్ను కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా నీళ్ళు. అన్నా ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తినవాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు, రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే. నన్ను చంపిన నిన్ను వదలను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతి పెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానురా, వస్తున్నా. హలో వదినా. బద్రి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా. నాకంత అయోమయంగా ఉంది. రాజా ఏం చేస్తున్నాడు? రాత్రి అనగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అలాగా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పలేదు. రాత్రి రూమ్కి వచ్చాడు. అది వదినా జరిగింది. అయితే నువ్వు అర్జెంటుగా డైరీ తీసుకుని గుడికొచ్చాయి, దీక్షితులు గారిని కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేనండి ఆ డైరీ. అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు. మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు. అవును, ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు. అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు? అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడని ఒక అతను ఉండేవాడట. 5-6 నెలల నుంచి అతను కనపడట్లేదట. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది.